హాయ్ హలో వనక్కం అండి. వెల్కమ్ టు మన కంటెంట్లెస్ ఎంటర్టైన్మెంట్. మేము బేసికలీ పూణేలో ఉంటాం. సో మొన్ననే రీసెంట్గా నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను అన్నట్టు. సో ప్రతి ఒక్క పూణేకర్కి స్ట్రీట్ షాపింగ్ వెళ్ళాలంటే మొదటిగా గుర్తొచ్చేది తులసీబాగ్. సో ఇక్కడకు చాలా ఫేమస్ గణపతి ఉన్నారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. దీని పేరే తులసీబాగ్ సార్ రాజా, అంటే తులసీబాగ్కి ఒక రాజా అన్నట్టు. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ దొరుకుతుంది, జుమ్కాస్, నెక్లెస్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. సో మీరు ఆలోచిస్తున్నారా మేము ఎప్పుడైనా పూణేకి వస్తే ఇక్కడికి ఎలా రావాలని? ట్రైన్ దిగడంతోనే ఇక్కడికి రావాలనుకుంటే జస్ట్ 4.1 కిలోమీటర్ పడుతుందండి. ఇక్కడ ఒక ఫేమస్ బస్ స్టాప్ ఉంది స్వార్గేట్ అని, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ 2.8 కిలోమీటర్స్ పడుతుంది. సో మీరు క్యాబ్ బుక్ చేసుకునైనా, ఆటోలో అయినా, లేదంటే లోకల్ పిఎన్టీలో వస్తే బెటర్, ఎలా అయినా రావచ్చు. చూస్తారు కదా ఎంతలా రష్ ఉందో. ఇక్కడ ఎప్పటికీ రష్ ఉంటుంది, మోస్ట్లీ వీకెండ్ అయినా వీక్ డే అయినా. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్, కుర్తాస్, పైజామాస్, జీన్స్, చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి, మొత్తం లేడీస్ గురించి చాలా ఫేమస్ ఈ షాపింగ్ వచ్చేసి. ఇక్కడున్న జుమ్కాస్, ఇయర్ రింగ్స్ అంటే నా ఫేవరెట్. చూడండి, నేను బార్గెనింగ్ చేయడానికి వెళ్ళాను, ప్రైస్ అడిగాను. పైన 100, కింది 40 రూపీస్ అని చెప్పాడు. లెట్స్ సీ. చూస్తున్నారు కదా, ఎటు చూసినా అటు చూసినా జస్ట్ జనాలు, అమ్మాయిలు. చలో ఫ్రెండ్స్, తులసీబాగ్ స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ ఇంతకు ముందే వర్షం పడ్డది. మీ రైట్ సైడ్లో చూస్తే అక్కడ మీకు కనపడేది వచ్చేసి మండై, పూణేలో పెద్ద మార్కెట్ ఏరియా. ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, దేవునికి పెట్టే గణపత్రి, బేల్పత్రి అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజా సామాగ్రితో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయండి. ఇక్కడ ఫ్లవర్ స్మెల్ వచ్చేసి ఆసమ్ ఉంటుంది. చూడండి, చామంతులు, తుర్కబంతులు, మల్లెలు, రోజ్ ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. సో నాకు ఇక్కడ లోటస్ ఫ్లవర్ కనబడుతుంది. ఈ అన్నయ్యని అడిగే అంత అని 30 రూపీస్కి ఒక ఫ్లవర్ అని చెప్పాడు. సో ప్రిటీ. ఇది వచ్చేసి కాకా హల్వాయి, ఫేమస్ స్వీట్స్ ఆఫ్ పూణే. ఇది వచ్చేసి పానీపూరి షాప్, నా ఫేవరెట్ స్పాట్. 30 రూపీస్ ప్లేట్కి దొరుకుతుంది. ముంగటికి వెళ్ళడు